నమస్తే. ఒక మైనర్ బాలికను లైంగికంగా వేధించాడని చెప్పేసి రాజ్ కుమార్, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి షాబాద్ గ్రామానికి సంబంధించినటువంటి రాజ్ కుమార్ ఫోక్సో కేస్‌లో అరెస్ట్ అయినటువంటి అతను బయటకొచ్చిన తర్వాత దాదాపు ఆరుగురిని హత్య చేయడం 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఎవరు ఆ ఆరుగురంటే తన భార్య రాజ్ కుమార్ యొక్క భార్య, ఇద్దరు పిల్లలతో పాటు అలాగే ఎవరైతే మైనర్ బాలిక వల్ల తను జైలు శిక్ష అనుభవించాడో ఆ బాలికను మరియు ఆ బాలిక యొక్క నానమ్మను, అమ్మమ్మను కలిపి మొత్తం ఆరుగురిని రాత్రి 11 గంటలకు తీవ్రంగా వాళ్ళందరినీ గూడా చంపేసినటువంటి ఆ దృశ్యాలు గూడా జూసినాం. అలాగే మైనర్ బాలికను బయటకు లాక్కొచ్చి, తను మెడలు పట్టి బయటకు లాక్కొచ్చి బయటే చంపేసి, బయటే పడేసినటువంటి ఆ సీసీ ఫుటేజ్ గూడా మనం జూసాం. దాదాపు అతన్ని ఎందుకు అసలు బయటకొచ్చిన తర్వాత అంత కక్ష సాధింపు ఎందుకు జరిగింది? అసలు అతనే చంపాడా? అతనికి ఎవరైనా సహాయం చేశారా? అని జెప్పేసి ఈ కోణంలో పోలీసులైతే ఇన్ని రోజులు విచారణ చేశారు. విచారణ చేసిన అనంతరం దాదాపు 48 గంటల దాకా గూడా అతని ఆచూకీ తెలియనటువంటి పరిస్థితి జూసినాం. అతను ఏదో ఒక తిమ్మాపూర్ సంబంధించినటువంటి రైల్వే ట్రాక్ వద్ద కనిపించాడు. సీసీ కెమెరాలు చూస్తే రైలర్స్ ఉన్నటువంటి సందర్భంలో ట్రాక్ పైన నిలబడి రైలు దగ్గర దాకా రాగానే భయపడి పక్కకు తప్పించుకున్నాడు. అక్కడి నుంచి నందిగామ రైల్వే స్టేషన్‌కి వెళ్ళాడు. అసలు కావాలనే సీసీటీవీ ఫుటేజ్‌లో ఇలా కనిపించాలని చెప్పేసి అంటే పోలీసుల విచారణ తప్పుదో పట్టించడం కోసం ఇలా చేశాడా? లేకపోతే కావాలనే సూసైడ్ చేసుకోబోయాడని చెప్పేసి ఈ కోణంలో ఇన్ని రోజులు ఆ పోలీసులు విచారణ కొనసాగించారు. అలాగే దీనికి సంబంధించి 2,00,000 నగదు బహుమతి కూడా ఎవరికి కనిపించినా మాకు అప్పజెప్తే 2,00,000 నగదు ఇస్తామని చెప్పేసి పోలీసులు రివార్డ్ కూడా ఇతని తలపై రివార్డ్ కూడా పెట్టిన పరిస్థితి. దాదాపు చాలా రోజులు అంటే 2 రోజులుగా ఇక్కడ బెంగుళూరు కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇటు శ్రీశైలం సంబంధించినటువంటి రాష్ట్రాల్లో ఆ ప్రాంతంలోని గ్రామాల్లో ప్రతి రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టేషన్లలో వెతికారు. రైల్వే స్టేషన్‌లో కనిపించాడు కాబట్టి రైల్వే స్టేషన్ నుంచి ఏ రైలుకి ఎక్కడ పోయాడని చెప్పేసి రకరకాలుగా పరిస్థితి తీసుకొచ్చారు. అలాగే ఫోన్ ట్యాగ్ చేయడం, అలాగే అతను దాదాపు చంపేటువంటి క్రమంలో దాదాపు 6 ఫోన్లకు పైగా వాడాడు. అలాగే 16 సిమ్ కార్డ్‌లు కూడా యూజ్ చేశారని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. ఏదైతే చంపేసిన 11:30 నిమిషాల తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఎక్కడికో వెళ్ళిపోయాడని చెప్పేసి తన ఇంటి వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళందరినీ చంపేసా, నేను కూడా చనిపోతానని చెప్పేసి వాళ్ళ ఇంటోళ్ళకు ఫోన్ చేసి చెప్పాడని చెప్పేసి కూడా ఈ విచారణలో తేలింది. ఇప్పటివరకు అసలు ఎక్కడికి పోయాడు ఏంటి అని తెలిసేటువంటి క్రమంలోనే 48 గంటల తర్వాత ఒక ఏరియాలో ఆ పక్క మండలకు సంబంధించినటువంటి ఒక గ్రామంలో తను సూసైడ్ అటెంప్ట్ చేసుకొని పడిపోయినటువంటి ఆ ఫోటోలు సంబంధించినటువంటి అతను చనిపోయే ముందు తీసుకున్నటువంటి ఆ సెల్ఫీ వీడియో కూడా అందరికీ బయటకు వచ్చింది. ఆ సెల్ఫీ వీడియోలో తను మాట్లాడుతూ ఫోక్సో కేసు నుంచి బయటకు వచ్చాను, నిజంగా నేను చాలా కోల్పోయాను, అప్పులపాలైపోయాను, తీవ్ర మనోవేదనతో ఉన్నాను, నా భార్య పిల్లల్ని చూసుకోలేకపోయానంటూ ఆ వీడియోలో మాట్లాడుతూ ఖచ్చితంగా వీళ్ళందరినీ చంపేస్తాను, ఎవరి వల్ల అయితే నేను జైలు శిక్ష అనుభవించానో, ఎవరి వల్ల అయితే ఆర్థికంగా ఇబ్బందులు పడ్డానో వాళ్ళందరినీ ఖచ్చితంగా చంపేసి మళ్ళీ నేను కూడా చనిపోతానంటూ ముందు రోజు అంటే హత్య చేసేటువంటి ముందు రోజే తను ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసుకుని తను ఎవరికి పంపుకోకుండా తన ఫోన్లో బంధించినటువంటి ఆ దృశ్యాలు నిన్న చనిపోయినటువంటి ప్రదేశంలో తన ఫోన్లో ఆ పోలీసులు ఆ వీడియోని బయటపెట్టడం జరిగింది. సోషల్ మీడియాలో ఆ పెద్ద ఎత్తున కూడా వైరల్ అవుతా ఉంది అతను మాట్లాడినటువంటి మాటలు. అలాగే అతను చనిపోయినటువంటి క్రమంలో చేతిలో ఒక ఇద్దరికి సంబంధించి పురుగుల మందు సంబంధించిన ఒక డబ్బా కూడా పోలీసులు చూశారు. నిజంగా అతనే చనిపోయాడా, ఎవరైనా చంపేశారా ఏంటి అని చెప్పేసి కూడా ఈ కోణంలో విచారణ కూడా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇన్ని రోజులుగా ఈ ఫోక్సో విషయంలో పోలీసులు ఎందుకు ఆ అమ్మాయిని కాపాడలేకపోయారు? ఇప్పటికే అమ్మాయిని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి ఏదైతే ఫోక్సో కేసు అయినప్పటి నుంచి తను బెదిరిస్తూ ఉన్నాడు, ఖచ్చితంగా మీ అందరిని చంపేశానని చెప్పి జైలుకు వెళ్లే ముందే బెదిరించాడు. ఇక్కడ ఎందుకు అమ్మాయికి ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయారు, తన కుటుంబాన్ని ఎందుకు కాపాడలేకపోయారు? ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యమే. అంటే ఈ కేసు ఇంకా ముగియలేదు. ఖచ్చితంగా ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళపైన కూడా ఖచ్చితంగా చట్టారీత్యా ఆ శిక్ష పడేటువంటి కేసులు వాళ్ళపైన పెట్టాలి అంటూ అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ విజయశాంతి గారు ఒక సంచలనటువంటి ఆ పోస్ట్ రిలీజ్ చేశారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కాంగ్రెస్ పార్టీ ఆ ఏరియాకి సంబంధించిన ఎమ్మెల్యే కూడా దానిపైన స్పందించలే. ఓన్లీ అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయకూడదు. అందరూ అక్కడ ఉండే ప్రాంత వాసులు కావచ్చు, కుటుంబ సభ్యులు అతన్ని అక్కడ నుండి గెంటేసే ప్రయత్నం చేశారు. అతన్ని వెంబడించి అతన్ని ఊరు దాటించే వరకు వెంబడించినటువంటి వీడియోలు మనం చూసినాం. నిజంగా అధికార పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్క నాయకులు కూడా స్పందించలేదు. స్పందించకపోగా ఏ ఒక్కరు కూడా ఖచ్చితంగా రాజ్ కుమార్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అతన్ని శిక్షిస్తాం, కఠినంగా అతన్ని మళ్ళీ జైల్లో ఇస్తాం, లేకపోతే ఉరి శిక్షిస్తాం అని చెప్పి మాట్లాడారు. కానీ ఇది పోలీసుల తప్పే ఉంది అని చెప్పేసి ఏ ఒక్క అధికార పార్టీ నాయకులు ఎవరు మాట్లాడలేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ అయినటువంటి విజయశాంతి ఇది రాజ్ కుమార్కు ఖచ్చితంగా పోలీసులు సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఒక ఫోక్సో కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి ఏ విధంగా బయటకు వస్తాడు, అతను బయటకు రావడానికి కారణం పోలీసులే. పోలీసులు లంచాలు తీసుకొని అతన్ని బయటకు పంపించారు. అతను చనిపోయే క్రమంలో కూడా ఎవరు అతనికి సహాయం చేశారు, అంతా పోలీసులకే తెలిసే జరిగింది అంటూ ఒక పోస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్ట్ ద్వారా సంచలనంగా మారింది ఈ పోస్ట్. ఎందుకంటే అధికారుల పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి అధికార పార్టీలో ఉన్నటువంటి
ఏదైతే పోలీసు వర్గాన్ని ఈ విధంగా ప్రశ్నించడం అనేది మొదటిసారి అనుకోవచ్చు. ఎందుకంటే ఆ పోలీసులు ఆ అమ్మాయికి ప్రొటెక్షన్ ఇస్తే ఆ అమ్మాయి కావచ్చు, ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు ఎవరు చనిపోయకపోయేవారు. ఖచ్చితంగా పోలీసులు లంచం తీసుకోవడం తెలుసా నిజంగా ఈ అమ్మాయి విషయంలోనే ఇలా ఉంటే తెలంగాణలో ఉన్నటువంటి ఆ మహిళల విషయంలో ఏ విధంగా ఈ పోలీస్ వ్యవస్థ మాకు సేఫ్టీ అందిస్తుంది. ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సిందే అని చెప్పేసి విజయశాంతి గారు కొన్నటువంటి పరిస్థితి. మరి చూడాలి. ఇప్పటికే విజయశాంతి గారు చాలా సార్లు అంటే అటు నిరుద్యోగుల పక్షాన మాట్లాడిర్రు. కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడకున్నా నిరుద్యోగుల పక్షాన మాట్లాడిర్రు. అలాగే ఉద్యమకారులకు ఏ తెలంగాణ ఎవరి వల్ల అయితే వచ్చిందో నిరుద్యోగులు ఉద్యమకారుల వల్ల తెలంగాణ వచ్చినా కూడా వాళ్ళే ఇబ్బంది పడతా ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీలో కూడా అని చెప్పేసి తను చాలాసార్లు చెప్తూ వచ్చారు. అయినా ఎందుకు కాంగ్రెస్ పార్టీలోనే ఎమ్మెల్సీగా ఉండి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తుంది అంటూ కూడా అటు ముఖ్య నేతలందరూ కూడా చాలాసార్లు రహస్య మీటింగ్లో పెట్టుకున్నటువంటి కొంచెం సంచలన వార్తలు మనం చూసాం. మరి చూడాలి నిజంగా ఈ కేసు విషయంలో నిజంగా రాజ్కుమార్ హస్తమే ఉందా, లేకపోతే కావాలనే పోలీసుల హస్తం ఏమైనా ఉందా, లేకపోతే అసలు అంతమందిని చంపుతూ ఉంటే అర్ధరాత్రి కీకలు అరుపులు వచ్చినా కూడా ఇంటి పక్క వాళ్ళ ఆలీలు రాకపోవడం ఏంటి అని చెప్పేసి కూడా విజయశాంతి గారు కావచ్చు ఈ ప్రజానికం మొత్తం కూడా ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక ఫోక్సో కేసులో ఒక కుటుంబాన్ని కాపాడలేకపోయేటువంటి దుర్మార్గులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉంటారు. వీళ్ళ నుంచి ఈ మహిళల్ని ఈ బాలికలను లేకపోతే మైనర్లను ఏ విధంగా మీరు సేఫ్టీ ఇస్తారు? పోలీసులు ఖచ్చితంగా దీనికి ఆన్సర్ చేయాల్సిందే. ఇప్పుడే ఈ కేసు అయిపోలేదు, ముగియలేదు, ఇంకా కేసు ఉంది. ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయిన పోలీసులతో సహా అందరినీ ఖచ్చితంగా శిక్షించాల్సిందే అని చెప్పేసి విజయశాంతి గారు పేర్కొన్నట్టు తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ.